హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం ఇండియాలో నిజంగా జరిగిందని ఆధారంగా తీసుకొని తీసిన ది వ్యాక్సిన్ వార్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలోచించకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం స్టోరీలోకి వెళ్లే ముందు ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మనం ఇండియాలో ఉండే కొన్ని ల్యాబ్స్ గురించి, అలాగే కొన్ని రీసెర్చ్ సెంటర్స్ గురించి తెలుసుకోవాలి. అందులో మెయిన్గా ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఈ రీసెర్చ్ సెంటర్ మెయిన్గా 3 పనులు చేస్తుంది. అందులో మొదటిది ఫార్ములేషన్. ఈ ఫార్ములేషన్లో ఐసీఎంఆర్ వైరస్ గురించి బాగా స్టడీ చేసి ఈ వైరస్కి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ చేయగలరు అని ఒక అంచనాకి వస్తుంది. రెండోది కోఆర్డినేషన్. ఈ కోఆర్డినేషన్లో ఐసీఎంఆర్ వాళ్ళకి హెల్ప్ చేయగలరు అనుకున్న డిపార్ట్మెంట్కి వైరస్ గురించి మొత్తం చెప్పి వాళ్ళతో కోఆర్డినేషన్లో ఉంటూ వైరస్ గురించి ఏదైనా హెల్ప్ తీసుకోవడం చేస్తుంది. మూడోది ప్రమోషన్ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్. దీంట్లో ఐసీఎంఆర్ ఆ వైరస్కి వ్యాక్సిన్ లేదా మెడిసిన్ కనుక్కోవాలని ఫిక్స్ అయినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయగలరు అనుకున్న డిపార్ట్మెంట్కి అన్ని విధాలుగా హెల్ప్ చేసి వాళ్ళని ప్రమోట్ చేస్తూ వాళ్ళ ఆ వ్యాక్సిన్ని లేదా మెడిసిన్ని కనుక్కునేలా చేస్తుంది. ఐసీఎంఆర్ కింద కొన్ని మేజర్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అందులో ఒక ఇన్స్టిట్యూట్ ఒక వైరస్ గురించి కానీ లేదా ఒక ఇన్ఫెక్షన్ గురించి కానీ రీసెర్చ్ చేస్తుంటుంది. ఐసీఎంఆర్ కరోనా వైరస్ గురించి మొత్తం స్టడీ చేసి ఇది వైరల్ డిసీజ్ అని వాళ్ళ కింద ఉన్న వన్ ఆఫ్ ది మేజర్ ఇన్స్టిట్యూట్ అయిన ఎన్ఐవికి ఈ వైరస్ గురించి చెప్తుంది. ఎన్ఐవి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. ప్రతి కంట్రీలోనూ బిఎస్ఎల్ ల్యాబ్స్ ఉంటాయి. బిఎస్ఎల్ అంటే బయోసేఫ్టీ లెవెల్. మన ఇండియాలో 4 లెవెల్స్ ఆఫ్ ల్యాబ్స్ ఉన్నాయి. అందులో హై సెక్యూరిటీ ల్యాబ్ ఏది అంటే BSL-4 ల్యాబ్. లో సెక్యూరిటీ ల్యాబ్ ఏది అంటే BSL-1 ల్యాబ్. ఖచ్చితంగా బయటికి లీక్ అవ్వకూడని వైరస్ ఏదైనా ఉంటే ఆ వైరస్ని BSL-4 ల్యాబ్లోనే స్టోర్ చేస్తారు. ఆ హై సెక్యూరిటీ కావాల్సిన వైరస్లో ఒకటే ఈ కరోనా వైరస్. అందుకే ఆ వైరస్ని BSL-4 ల్యాబ్లో స్టోర్ చేస్తారు. ఇంకా మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే డాక్టర్ బలరాం. ఆయన ఐసీఎంఆర్కి డైరెక్టర్ జనరల్. ఆయన ఏ విషయానికైనా చాలా తక్కువ స్పందిస్తాడు. ఎవరైనా ఆయన కిందుండే వాళ్ళు ఏదైనా సాధిస్తే మీరు సాధించింది కొంచెమే, ఇంకా సాధించాల్సింది చాలా ఉంది అని చెప్తుంటాడు. డాక్టర్ నివేదితా గుప్తా. తను ఐసీఎంఆర్లో ఎపిడెమాలజీ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్లో టాప్ డాక్టర్. డాక్టర్ రామన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆయన్ని కరోనా వైరస్ గురించి రీసెర్చ్ చేయమని ఐసీఎంఆర్లో పనిచేసింటారు. హెచ్ఐవి గురించి ఆయన చేసిన రీసెర్చ్కి ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింటుంది. డాక్టర్ ప్రియా. తను ఎన్ఐవికి డైరెక్టర్. తను వేలూరులో ఉండే తన ఫ్యామిలీని వదిలేసి దేశం కోసం పూణేలో ఉండే ఎన్ఐవి ఆఫీస్ నుంచి పనిచేస్తుంటుంది. తను తన ఫ్యామిలీని కలవాలి అన్న ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి. డాక్టర్ ప్రజ్ఞ. తను BSL-4 ల్యాబ్కి డైరెక్టర్. డాక్టర్ శ్రీలక్ష్మి. తను BSL-4 ల్యాబ్లో డాక్టర్. రోహిణీ సింగ్ ధూలియా. తను డైలీ వేర్ న్యూస్ ఛానల్లో సైన్స్ రిపోర్టర్, అలాగే ఎడిటర్. తన వల్లే డైలీ వేర్ న్యూస్ ఛానల్కి చాలామంది స్పాన్సర్స్ వచ్చింటారు. అందుకే CEO తను ఏం చేసినా ఏమీ అనడు. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే మూవీలో మెయిన్గా 12 చాప్టర్స్ ఉంటాయి. మనం స్టోరీని చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలా చేసుకోవడం వల్లే మనకి మన శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కోసం ఎంత కష్టపడ్డారు, అలాగే దాన్ని ప్రజలకు పంపించేందుకు ఇంకెంత కష్టపడ్డారు అనేది మనకు తెలుస్తుంది. చాప్టర్ 1 పేషెంట్ 0. 1 జనవరి 2020. అప్పటికింకా మన దేశంలో కరోనా రాలేదు. కానీ ఐసీఎంఆర్ డైరెక్టర్ అయిన బలరాం కానీ, నివేదిత లాంటి డాక్టర్స్ కానీ ఆ కరోనా వైరస్ గురించి కంటిన్యూస్గా స్టడీ చేస్తూనే ఉంటారు. చైనా గవర్నమెంట్ ఒక మనిషి వుహాన్లోని ఫుడ్ మార్కెట్లో గబ్బులం తినడం వల్ల కరోనా వైరస్ వచ్చింది అని అందరికీ చెప్తుంటుంది. కానీ ఐసీఎంఆర్లోని రామానికి మాత్రం ఇది ల్యాబ్ లీక్ అని డౌట్ వస్తుంటుంది. ఎందుకంటే కరోనా వైరస్ వచ్చిన 4 వారాల వరకు చైనా గవర్నమెంట్ బయట కంట్రీస్కి ఈ విషయం చెప్పిండదు. దీనికి తోడు చైనాలో ఉండే BSL-4 ల్యాబ్ వుహాన్లోనే ఉంటుంది. అందుకే రామన్ ఆ BSL-4 ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయ్యుండొచ్చు అని సందేహపడుతుంటాడు. 12 జనవరి 2020. WHO వాళ్ళు కరోనా వైరస్కి సంబంధించిన జీనోమ్ సీక్వెన్స్ని ఐసీఎంఆర్కి పంపిస్తారు. దాన్ని నివేదిత, బలరాం చూసి ఇది చాలా త్వరగా స్ప్రెడ్ అవుతుందని తెలుసుకుంటారు. బలరాం దీని గురించి ప్రియాకి చెప్పి చాలా త్వరగా ఈ వైరస్ కోసం డయాగ్నోస్టిక్ కిట్స్ని తయారు చేయండి అంటాడు. ఒక మనిషిలో వైరస్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ డయాగ్నోస్టిక్ కిట్స్ వాడతారు. ఐసీఎంఆర్ వాళ్ళు ఇండియాలో ఉండే అన్ని హాస్పిటల్స్తో మాట్లాడి ఎవరిలో అయినా కరోనా వైరస్ ఉంది అని డౌట్ వస్తే పూణేలో ఉండే BSL-4 ఎన్ఐవి ల్యాబ్కి వాళ్ళని పంపించండి అని ఆర్డర్స్ పాస్ చేస్తారు. 27 జనవరి 2020. ఇండియాలో మొదటి కోవిడ్ కేసు ఒక అమ్మాయిలో బయటపడుతుంది. తను జనవరి 19 వుహాన్ నుంచి కోల్కతాకు వచ్చి కోల్కతా నుంచి బెంగళూరుకి, బెంగళూరు నుంచి కేరళకి ట్రావెల్ చేసి ఉంటుంది. జనవరి 27 తేదీ తనకి సిమ్టమ్స్ బయటపడతాయి. అందుకు తనని పూణేలో ఉండే BSL-4 ల్యాబ్కి తీసుకుని వస్తారు. డాక్టర్ శ్రీలక్ష్మి తన శాంపుల్స్ని టెస్ట్ చేసి అది కరోనా వైరస్ అని కన్ఫర్మ్ చేస్తుంది. ప్రియా ఈ విషయం తెలుసుకుని మనం మనిషిలో కరోనా వైరస్ కనుక్కొని ఒక సైంటిఫిక్ అచీవ్మెంట్ చేశామని చాలా సంతోషపడుతుంది.
కానీ ఇండియాలో ఉండే అందరికీ ఇది బ్యాడ్ న్యూస్ అని బాధపడుతుంది. బలరాం మొదటి కేసు గురించి క్యాబినెట్ సెక్రటరీ అయిన రాజీవ్కి చెప్తాడు. క్యాబినెట్ సెక్రటరీ ఎవరు అంటే పీఎంకి సీనియర్ అడ్వైజర్. రాజీవ్ ఈ విషయాన్ని పీఎంకు చెప్తాడు. చాప్టర్ 2 ది కిల్డ్ వైరస్ వ్యాక్సిన్. 2020లో మన దేశంలో ఉన్న జనాభా 130 కోట్లు. డైలీ వేర్ న్యూస్ రిపోర్టర్ అయిన రోహిణి ఇండియా మెడికల్ సిస్టమ్ గురించి ఎంక్వైరీ చేసి ఇండియాలో ఉండే ఈ మెడికల్ సిస్టమ్ ఈ 130 కోట్ల మంది ప్రాణాలు కాపాడలేదు అని న్యూస్లో చెప్పి ఇండియా కాన్ డూ ఇట్ అనే స్టేట్మెంట్ పాస్ చేస్తుంది. మెడికల్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ మొత్తం ఈ న్యూస్ చూస్తారు. డాక్టర్ రామన్ అందరితో మాట్లాడుతూ ఇది ఒక బయో ఎకనామిక్ వార్. వాళ్లే ఒక వైరస్ని అందరి మీదకి వదిలి ఆ తర్వాత వ్యాక్సిన్ తయారు చేసి అందరి మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు అంటూ దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఎక్కువ జనాభా ఉన్న ఇండియా అంటాడు. ఇవన్నీ ప్రూవ్ చేయడానికి ప్రూఫ్స్ లేవు కాబట్టి బలరాం రామన్ చెప్పినవన్నీ విని సైలెంట్గా ఉండిపోతాడు. బలరాం రోహిణి చెప్పిన దాన్ని సీరియస్గా తీసుకుని ఇండియాలో ఫస్ట్ టైం ఒక సొంత వ్యాక్సిన్ తయారు చేయాలని గట్టిగా ఫిక్స్ అవుతాడు. ఈ విషయాన్ని అందరికీ చెప్పి మీకు కావాల్సిన పర్మిషన్స్ అన్ని ఇప్పిస్తా, వ్యాక్సిన్ చాలా త్వరగా కనుక్కోవాలి అని అందరితో చాలా గట్టిగా చెప్తాడు. చాప్టర్ 3 ది బ్యాటిల్ ఆఫ్ ఇరాన్. ఇరాన్లో కరోనా వల్ల చాలామంది చనిపోతుంటారు. ఇరాన్లో ఉండే 5 మెయిన్ సిటీస్లో 6,000 మంది ఇండియన్స్ ఉంటారు. రాజీవ్ ఈ విషయం భార్గవ్కి చెప్పి ఒక 5 టీమ్స్ని ఆ సిటీస్కి పంపించి వాళ్ళని సేఫ్గా ఇండియాకి పిలుచుకొని రమ్మంటాడు. ఎన్ఐవీలో ఉండే బాయ్స్ అందరూ అక్కడ పరిస్థితి బాగలేదు అని అక్కడికి వెళ్లేందుకు భయపడతారు. కానీ గర్ల్స్ మాత్రం మేం వెళ్తామని ముందుకొస్తారు. ఇరాన్లో లేడీస్కి సేఫ్టీ ఉండదు అని ప్రియా వాళ్ళని పంపించేందుకు ఒప్పుకోదు. దానికి బలరాం ప్రియా మీద ఫైర్ అయ్యి అక్కడ సిచ్యువేషన్ చాలా సీరియస్ అంటూ ఎవరు వెళ్తామని ముందుకొస్తే వాళ్ళని పంపించు అని తిడతాడు. బలరాం తిట్టేసరికి ప్రియా చాలా బాధపడుతుంది. ప్రియా 5 టీమ్స్ని ఫామ్ చేసి ఇరాన్కి పంపిస్తుంది. మన ఇండియాలో సైంటిస్టులకు గుర్తింపు లేకపోవడమే కాదు, డబ్బులు కూడా సరిగ్గా ఉండవు. ఆ డబ్బులు లేకే వాళ్ళు ఎయిర్పోర్ట్లో లగేజ్ కౌంటర్ దగ్గర ఆగిపోయి ఫ్లైట్ని మిస్ అవుతారు. ప్రియా భార్గవ్ ఇద్దరు ఈ విషయం తెలుసుకుని చాలా బాధపడతారు. సైంటిస్టులందరూ ఎలాగో అలాగ ఇరాన్కి వెళ్ళి ఇండియన్స్ అందరికీ టెస్టులు చేసి అందరినీ సేఫ్గా ఇండియాకి పిలుచుకొని వస్తారు. ప్రియా మనం చాలా పెద్ద అచీవ్మెంట్ చేసామని బలరాంతో అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ బలరాం మాత్రం మనం చేసింది కొంచెమే, చేయాల్సింది ఇంకా చాలా ఉంది అని చెప్తాడు. ప్రియా బలరాం మాటలకు డిసప్పాయింట్ అయ్యి ఆయన ఒక కంగ్రాట్స్ చెప్తే ఏమైపోతుంది అని నివేదితతో అంటుంది. అప్పుడే బలరాం ప్రియా కాల్లో లేదు అనుకుని ఎన్ఐవి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పా అని చెప్పు అని నివేదితతో అంటాడు. ఆ మాటలు కాల్లో ఉన్న ప్రియా విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రోహిణి న్యూస్లో కరోనా గురించి పబ్లిక్కి అవేర్నెస్ ఇవ్వకుండా ఒక రిపోర్ట్ చూపించి ఇండియాలో జూలైలోపు 40 కోట్ల మందికి కరోనా వైరస్ వస్తుంది అని తప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేసి దీన్ని ఎవరు అడ్డుకోలేరు అని గవర్నమెంట్ని సైంటిస్టులని తక్కువ చేసి మాట్లాడుతుంది. బలరాం ఎవరిని ఇంటికి పంపించకుండా 24/7 ఆ వ్యాక్సిన్ని కనుక్కునే పనిలోనే అందరినీ ఉండేలా చేస్తాడు. చాప్టర్ 4 ఐసోలేషన్. సైంటిస్టులు కరోనా వైరస్కి వ్యాక్సిన్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఆ వైరస్ని ఒక దగ్గర స్టోర్ చేసి అది ఎలా ఫంక్షన్ అవుతుందో చూసి ఆ తర్వాత వ్యాక్సిన్ కనుక్కోగలరు. దానికే సైంటిస్టులు ఆ వైరస్ని స్టోర్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఫస్ట్లో ఆ వైరస్ని స్టోర్ చేసేందుకు చాలా ఇబ్బంది పడతారు. కానీ ఆఖరికి ఆ వైరస్ని ఒక దగ్గర స్టోర్ చేసి వాళ్ళ టెస్ట్లకు సరిపోయేటట్టుగా దాన్ని మార్చుకుంటారు. ప్రియా మనం వైరస్ని స్టోర్ చేశామని చాలా సంతోషపడుతుంది. బలరాం ఇప్పుడు కూడా మనం దయ్యాన్ని కనుక్కున్నందుకు సంతోషపడకూడదు, దాన్ని అంతం చేసినాకే సంతోషపడాలి అంటాడు. నివేదిత ఎప్పుడు ఆఫీస్లోనే ఉంటూ ఇంట్లో ఉండే తన కొడుకుతో సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోతుంటుంది. దానికి తను చాలా బాధపడుతుంటుంది. ప్రియా కూడా మేలో తన కొడుకు పెళ్లి పెట్టుకుంటుంది. కానీ కరోనా వల్ల దాన్ని ఆపేసి వేలూరులో ఉండే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కలవలేక చాలా బాధపడుతుంటుంది. సైంటిస్టులందరూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరినీ వదిలేసి వ్యాక్సిన్ కనుక్కోవడం కోసం ఎప్పుడు ల్యాబ్లోనే ఉంటారు. చాప్టర్ 5 ది లాక్డౌన్. కరోనా వైరస్ గురించి పీఎం పెట్టిన మీటింగ్లో బలరాం అటెండ్ అవుతాడు. బలరాం మీటింగ్లో 2 విషయాలు చెప్తాడు. అందులో మొదటిది ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని ఆపేయండి, రెండోది ఇండియా మొత్తం లాక్డౌన్ చేయండి అంటాడు. పీఎం ఈ వైరస్ని సైన్స్ ద్వారానే అరికట్టచ్చు అని బలరాం చెప్పిన అన్నిటికీ ఒప్పుకుంటాడు. సైన్స్ ద్వారానే ఈ వైరస్ని అంతం చేయొచ్చు అని పీఎం సైంటిస్టులందరికీ సపోర్ట్ చేసేసరికి సైంటిస్టులందరూ మన వెనకాల కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఒకరు ఉన్నారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాప్టర్ 6 BBV-152b. కోవాక్సిన్కి ఇంకో పేరే BBV-152b. ఆ వైరస్ని అంతం చేయడం కోసం ఐసీఎంఆర్ భారత్ బయోటెక్తో కలిసి కోవాక్సిన్ కనుక్కుంటారు. ఆ వ్యాక్సిన్ ఎలక మీద ప్రయోగిస్తే సక్సెస్ఫుల్గా వైరస్ని రిమూవ్ చేస్తుంది. దాంతో ఇండియా ఫస్ట్ టైం సొంతంగా ఒక వ్యాక్సిన్ తయారు చేస్తుంది. ఈ వ్యాక్సిన్లో 3 వేరియంట్స్ ఉంటాయి. అందులో ఈ BBV-152b చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. ఈ విషయం ప్రియా తెలుసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే ఈ విషయాన్ని బలరాంకు చెప్తుంది. ఇండియా సైంటిస్టులు వ్యాక్సిన్ కనుక్కున్న విషయం రోహిణి తెలుసుకొని నేను ఇన్ని రోజులు న్యూస్లో చెప్పిందంతా అబద్ధమైపోతుంది అని చాలా అసూయగా ఫీల్ అవుతుంది. దానికే తను సైంటిస్టులు గవర్నమెంట్ తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు ప్రజలను నమ్మించే పనిలో పడుతుంది. చాప్టర్ 7 ఫైండింగ్ మంకీస్.
సైంటిస్టులు వ్యాక్సిన్ కనుక్కున్నారు, బాగానే ఉంది. కానీ అది ప్రజలకు పంపించడానికంటే ముందుగా వ్యాక్సిన్ కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో అని సెకండ్ ట్రయల్ చేయాలి. కానీ వ్యాక్సిన్ని ఏ మంకీస్ మీద పడితే ఆ మంకీస్ మీద టెస్ట్ చేయలేం. ఒక జాతిలో ఉండే మంకీస్ మీద మాత్రమే దాన్ని టెస్ట్ చేయగలం. అది కూడా పర్టికులర్ ఏజ్లో ఉండే మంకీస్ మీద మాత్రమే. సైంటిస్టుల దగ్గర వాళ్ళ టెస్ట్లకు సరిపోయే మంకీస్ ఉండవు. అందుకు బలరాం ప్రియాకి 1 డే టైం ఇచ్చి మంకీస్ కోసం ఒక టీంని అడవిలోకి పంపించమంటాడు. అడవిలోకి వెళ్ళిన టీంకి అది అంత ఈజీగా అయిపోదు. 21 రోజులు వెతికితే ఆఖరికి వాళ్ళకి ఒకేసారి 28 మంకీస్ దొరుకుతాయి. రోహిణి న్యూస్ పేపర్లో వ్యాక్సిన్ని కోతుల మీద యూస్ చేయడం నేరమని సైంటిస్టులకు వ్యతిరేకంగా న్యూస్ రాస్తుంది. ప్రియా ఆ న్యూస్లన్నీ చూసి రోహిణి మీద కోపంతో రగిలిపోతుంది. అదే టైంలో రోహిణి ఆ న్యూస్ గురించి ప్రియాని ఇంటర్వ్యూ చేసేందుకు ఆఫీస్కి వస్తుంది. ప్రియా మంకీస్ మీద ట్రయల్ చేయడం లీగల్ అంటూ నువ్వెందుకు ఎప్పుడు ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తుంటావని రోహిణితో అంటుంది. రోహిణి తిక్క క్వశ్చన్లన్నీ వేసి ప్రియాని రెచ్చగొడుతుంది. దానికి ప్రియా వ్యాక్సిన్ కనుక్కోవడం ఎంత కష్టమో నీకు తెలుసా అంటూ వాళ్ళు పడే కష్టాల గురించి చెప్తుంది. బలరాంకి ఇంటర్వ్యూస్ అంటే అసలు ఇష్టం ఉండదు. రిపోర్టర్స్ వాళ్ళని తప్పుగా ప్రూవ్ చేయాలని చూస్తారు అని బలరాం ఇంటర్వ్యూస్ జోలికి అస్సలు వెళ్ళాడు. అందుకే తన టీంతో కూడా ఎవ్వరూ ఇంటర్వ్యూస్ ఇవ్వద్దు అని చెప్పింటాడు. ప్రియా ఇంటర్వ్యూస్ ఉన్న విషయం బలరాం తెలుసుకొని తనకి ఫోన్ చేసి ఆ ఇంటర్వ్యూని మధ్యలోనే ఆపేస్తాడు. ఆ తర్వాత తను ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చావంటూ ప్రియా మీద కోపడతాడు. దానికి ప్రియా చాలా బాధపడుతుంది. 15 జూన్ 2020 డాక్టర్ రామన్ తన జాబ్ నుంచి రిటైర్డ్ అవుతాడు. తను వెళ్ళిపోతూ తను కరోనా వైరస్ గురించి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం బలరాంకి ఇచ్చి ఈ వైరస్ ఖచ్చితంగా వుహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయింది అని చెప్తాడు. చాప్టర్ 8 నాన్ హ్యూమన్ ప్రిమేట్ ట్రయల్స్. సైంటిస్టులందరూ వ్యాక్సిన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలి అని రాత్రి పగలు కష్టపడుతూనే ఉంటారు. డాక్టర్ అనిత అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోయినా అక్కడికి వెళ్లకుండా ల్యాబ్లోనే ఉంటుంది. సైంటిస్టులందరూ వాళ్ళ కష్టసుఖాలని వాళ్ళల్లో వాళ్ళే పంచుకుంటూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఉంటారు. అందరూ కలిసి వ్యాక్సిన్ని కొన్ని మంకీస్ మీద ప్రయోగించి వాటిని కొన్ని రోజుల పాటు స్టడీ చేస్తారు. వ్యాక్సిన్ మంకీస్ మీద కూడా సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది. దానికి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాప్టర్ 9 15 ఆగస్ట్ 2 జూలై 2020 బలరాంకి ఆరోగ్యం సరిగ్గా లేక హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. కరోనా వల్ల అప్పటికే చాలామంది చనిపోతూ ఉంటారు. అందుకు బలరాం తన టీంతో హ్యూమన్స్ మీద ఫేజ్ 1 ఫేజ్ 2 ట్రయల్స్ త్వరగా కంప్లీట్ చేసి ఆగస్టు 15 నుంచి వ్యాక్సిన్ ఇండియాలో ఉండే అందరికీ దొరికేలా చేయాలి అంటాడు. బలరాం ఇదంతా ఒక పేపర్లో రాపించి అప్రూవ్ చేస్తున్నట్టు సైన్ చేస్తాడు. బలరాం ఈ ట్రయల్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ విషయం బయట ఎవరికి తెలియకూడదు అని ఈ విషయాలు మొత్తం కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాడు. కానీ బలరాం సైన్ చేసిన లెటర్ లీక్ అయ్యి రోహిణికి దొరుకుతుంది. సైంటిస్టులు వాలంటీర్గా వచ్చిన కొంతమంది హ్యూమన్స్ మీద ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 ట్రయల్స్ చేస్తారు. రోహిణి ఈ విషయం జనాలకు చెప్తూ అతి తక్కువ టైంలో తయారైన వ్యాక్సిన్కి వాలంటీర్స్గా వెళ్ళి చేస్తారా అంటూ ఈ గవర్నమెంట్ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం ఈ వ్యాక్సిన్ ఎఫిషియెంట్ కాకపోయినా దాన్ని త్వరగా మార్కెట్కి తీసుకొని రాబోతున్నారు అని ప్రజల్లో డౌట్ క్రియేట్ చేస్తుంది. ప్రజలంతా ఏది నిజమో ఏది అబద్ధమో కరెక్ట్గా తెలుసుకోకుండా దాన్ని నమ్మేసి గవర్నమెంట్ గురించి తప్పుగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఇదంతా లెటర్ లీక్ అవడం వల్ల జరిగింది అని బలరాం పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుని నేను రిజైన్ చేస్తున్నా అని రాజీవ్కి చెప్తాడు. దానికి రాజీవ్ దీనికే ఇలా అయిపోతే ఎలా అని బలరాంని మోటివేట్ చేసి త్వరగా ట్రయల్స్ కంప్లీట్ చేసి వ్యాక్సిన్ని త్వరగా రిలీజ్ చేయాలో చూడండి అంటాడు. చాప్టర్ 10 ది రోల్ అవుట్. సైంటిస్టులు ట్రయల్స్ కంప్లీట్ చేసిన చాలా కారణాల వల్ల వ్యాక్సిన్ రిలీజ్ అవ్వదు. ఆఖరికి 2 జనవరి 2021 CDSCO కోవాక్సిన్ని రిస్ట్రిక్టెడ్ ఎమర్జెన్సీలో యూజ్ చేసుకోవచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అంటే ఈ వ్యాక్సిన్ని చాలా తక్కువ సమయాల్లో మాత్రమే వాడుకోవచ్చు, అది కూడా ఎమర్జెన్సీలో మాత్రమే. ఎందుకు ఇలా అంటే WHO ఈ వ్యాక్సిన్కి ఇంకా అప్రూవల్ ఇచ్చిండదు. CDSCO ఇచ్చిన ఎమర్జెన్సీ గ్రీన్ సిగ్నల్కి సైంటిస్టులు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బలరాం ఏం మాట్లాడకుండా అందరికీ చాక్లెట్లు ఇచ్చి తన హ్యాపీనెస్ని తెలియజేస్తాడు. రోహిణి మన ఇండియాలో తయారైన వ్యాక్సిన్ మంచిది కాదు, ఫారెన్ వ్యాక్సిన్లో చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తాయని న్యూస్ స్ప్రెడ్ చేస్తుంది. తనే ఆన్లైన్లో ఒక పోస్ట్ క్రియేట్ చేసి తనే తన దగ్గర ఉన్న కొన్ని ఫేక్ వెబ్సైట్లు యూజ్ చేసుకుని ఆ పోస్ట్ని ట్రెండ్ అయ్యేలా చేస్తుంది. ప్రజలందరూ దాన్ని నమ్మి వ్యాక్సిన్ వేయించుకునేందుకు భయపడతారు. ఈ విషయం ప్రియా బలరాంకు చెప్పి మనం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ ఫేక్ న్యూస్ గురించి వివరించాలి అంటుంది. దానికి బలరాం వద్దు అని చెప్పి భారత్ బయోటెక్ వాళ్ళతో రోహిణి మీద డైలీవేర్ మీద కోర్టులో కేసు వేపిస్తాడు. డైలీవేర్ CEO ఈ విషయం తెలుసుకొని నేను ఈ గవర్నమెంట్కి ఆపోజిట్ కానీ దేశానికి కాదు అంటూ నువ్వు పబ్లిష్ చేస్తున్న న్యూస్లన్నీ ఫేక్, ఇప్పుడు నేను భారత్ బయోటెక్ వాళ్ళకి కొన్ని వేల కోట్ల కాంపన్సేషన్ కట్టాలి అంటూ నిన్ను జాబ్లో నుంచి తీసేస్తున్నా అంటాడు. దానికి రోహిణి నేను ఈ జాబ్ మానేస్తే నా వల్ల వచ్చిన స్పాన్సర్స్ అందరూ వెళ్ళిపోతారు, అప్పుడు నువ్వు కూడా రోడ్డు మీద పడిపోతావని CEOతో అంటూ ఈ కోర్టు కేసులో మనల్ని ఏమీ చేయలేవంటుంది. చాప్టర్ 11 ఏ నేషన్ ఆన్ ఫైర్. అక్టోబర్ 2021 అప్పటికి ఇండియాలో 29 లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యి సుమారుగా 2 లక్షల మంది చనిపోయింటారు. కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల ఇండియా మొత్తం ఒకసారిగా కేసులు పెరిగిపోయి ఇండియా మొత్తం శవాల దిబ్బగా మారిపోతుంది. ఇలాంటి టైంలో కూడా రోహిణి
చనిపోయిన వాళ్ళ ఫొటోస్ని బయట దేశాలకు అమ్ముతూ క్యాష్ చేసుకుంటూ ఉంటుంది. సైంటిస్టులందరూ చనిపోయిన వాళ్ళ న్యూస్ చూస్తూ చాలా బాధపడతారు. చాప్టర్ 12 ది ఫైనల్ బ్యాటిల్. సిడిసి అండ్ WHO కోవాక్సిన్కి అప్రూవల్ ఇవ్వకుండా బ్యాన్ చేస్తారు. ఈ న్యూస్ని రోహిణి చూసి ఈ వార్లో నేనే గెలిచా అని తెగ సంతోషపడిపోతుంది. ఈ విషయాన్ని ICMR NAV వాళ్ళు తెలుసుకొని ఎందుకు ఇలా జరిగింది అని మీటింగ్ పెట్టుకుంటారు. ప్రియా మాట్లాడుతూ ఇప్పుడు వ్యాక్సిన్ పాలిటిక్స్ అయిపోయింది. WHO చైనా వ్యాక్సిన్కి మేలున అప్రూవల్ ఇచ్చేసింది, కానీ మన వ్యాక్సిన్ని మాత్రం అప్రూవ్ చేయలేదు అంటూ మనం ఫారెన్ వ్యాక్సిన్స్ని ఇండియాలో అప్రూవ్ చేయలేదు. అందుకే కొన్ని ఫార్మా లాబీస్ డైలీ వేర్ లాంటి న్యూస్ ఛానల్స్కి ఫండింగ్ ఇస్తూ రోహిణి లాంటి వాళ్ళతో ఫేక్ ఆర్టికల్స్ రాపిస్తున్నారు. ఆ తర్వాత కొంతమంది సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ న్యూస్ని వైరల్ ఎలా చేసి ప్రజల్లో నమ్మకాన్ని పోగొడుతున్నారు అంటుంది. దీనికి తోడు మనమందరం న్యూస్ వాళ్ళతో మాట్లాడడం కాబట్టి వాళ్ళు దీన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకొని ఆ ఫేక్ న్యూస్ని ఇంకా బాగా స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ మనం ఖచ్చితంగా వ్యాక్సిన్ గురించి ప్రెస్ మీట్ పెట్టాలి అంటుంది. బలరాం దానికి ఒప్పుకోడు, కానీ మిగతా సైంటిస్టులు అందరూ ప్రియాకి సపోర్ట్ చేస్తారు. దానికి బలరాం ప్రెస్ మీట్కి నేను రాను, మీరే ఇచ్చుకోండి అంటాడు. బలరాం ఇండియాలో కోవిడ్ వల్ల ప్రజలు చనిపోకూడదు అని రాజీవ్ని వెళ్ళి కలిసి ఫారెన్ వ్యాక్సిన్స్కి అప్రూవల్ ఇవ్వండి అంటాడు. దానికి రాజీవ్ బలరాంతో మనకి వ్యాక్సిన్కి అప్రూవల్ ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ వాళ్ళు వ్యాక్సిన్ మనకిచ్చేందుకు కండిషన్స్ పెట్టారు అంటూ వాళ్ళు మనకి వ్యాక్సిన్ ఇస్తే మనం వాళ్ళ కింద గులాంలాగా ఉండాలి. దీనికి తోడు వాళ్ళ వ్యాక్సిన్ వల్ల ఎవరైనా చనిపోతే రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోరంట అని చెప్తాడు. సైంటిస్టులందరూ ప్రెస్ మీట్ పెట్టి వ్యాక్సిన్ గురించి ఇంటర్నెట్లో ఉన్నవన్నీ ఫేక్ న్యూస్ అని చెప్తారు. రోహిణి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వ్యాక్సిన్ గురించి మాట్లాడకుండా ఇంటర్వ్యూ మొత్తాన్ని పాలిటిక్స్గా మార్చేస్తుంది. సైంటిస్టులందరూ ఏం చెప్పలేక సైలెంట్గా ఉండిపోతారు. అప్పుడు బలరాం ప్రెస్ మీట్కి వచ్చి రోహిణి అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ ఫారెన్ వ్యాక్సిన్స్ని ఎందుకు అప్రూవ్ చేయలేదు అని ప్రూఫ్స్తో సహా మీడియాకి చూపిస్తాడు. సైంటిస్టులందరూ కోవాక్సిన్ని అన్ని వ్యాక్సిన్స్తో కంపేర్ చేస్తూ కోవాక్సిన్ ఎంత ఎఫిషియెంటో అందరికి చెప్తారు. బలరాం రోహిణితో ఎప్పుడు ఇండియాకి ఇందే ఉండాలని కోరుకునే మీరు ఒక జర్నలిస్టా అంటూ మీరు మీ ఫేక్ వెబ్సైట్స్లో కోవాక్సిన్ గురించి రాసిన 14 ఆర్టికల్స్ ఫేక్ అని కోర్టు తీర్పిచ్చి మీరు అక్యూజ్డ్ అని తీర్పిచ్చింది అంటాడు. అలాగే కోర్టు కోవాక్సిన్ గురించి ఎలాంటి ఫేక్ న్యూస్ రాయకూడదు అని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చింటుంది. ఈ న్యూస్ సైంటిస్టులందరూ తెలుసుకొని చాలా సంతోషపడతారు. రోహిణి బండారం బయటపడేసరికి అందరూ తనకు ఆపోజిట్గా మారిపోతారు. బలరాం మీడియాతో మాట్లాడుతూ గవర్నమెంట్ కోవాక్సిన్ పేటెంట్ రైట్స్ని ఎవ్వరికి ఇవ్వకుండా గవర్నమెంట్ దగ్గరే పెట్టుకుంది. ఈ వ్యాక్సిన్ సక్సెస్ వెనకాల 70% మంది లేడీసే ఉన్నారు అంటూ వాళ్ళందరినీ మీడియా ముందర మెచ్చుకొని అందరికీ థ్యాంక్స్ చెప్తాడు. దానికి లేడీ సైంటిస్టులందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇండియా కోవాక్సిన్స్ని ఇండియాతో పాటుగా 101 కంట్రీస్కి ఇచ్చింటుంది. లాస్ట్లో ఇప్పుడు మన సైంటిస్టులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమేం చేస్తున్నారని చూపిస్తారు. అలా మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ది వ్యాక్సిన్ వార్ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.